1 TV News. జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సందర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు చిత్రపటం, స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులకు అందజేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో, దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్ లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలాగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని 19వ డివిజన్ మీర్పేట్ హెచ్బీ కాలనీ, కృష్ణనగర్ కాలనీ రోడ్డు నంబర్ 1లో 19వ డివిజన్ హెచ్బీ కాలనీ బీజేపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ నూతన గృహ ప్రవేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 3 గంటలకు పూజ, సత్యనారాయణ వ్రతం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ. దాదాపు 6,000 మంది నుంచి 7,000 మంది ప్రజలకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన గృహ ప్రవేశానికి ప్రజాప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, మల్కాజ్గిరి ఉప్పల్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ సలహాదారులు ఆంధ్రజ్యోతి కేసరి సహదేవాచారి, అధ్యక్షులు జ్యోతిర్మయిచారి, ప్రధాన కార్యదర్శి సాక్షి శ్రీనివాస్, కోశాధికారి సురేష్, 1 టీవీ దాసారం శ్రీనివాస్, ఉప్పల్ నియోజకవర్గం పలు కీలక రాజకీయ పార్టీ ప్రముఖులు, నాయకులు, డివిజన్ల నుంచి వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన గృహ ప్రవేశం మునిగంటి రామ్ ప్రదీప్ కుటుంబ సభ్యులు అందించిన భోజన తాంబూలాలు స్వీకరించి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే అపోహలతో ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యాన్లు ఫుల్ ట్యాంకుల కోసం బారులు తీరుతున్న నేపథ్యంలో మార్కాపురంలో కూడా కొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ కె చిరంజీవి తెలిపారు. అయితే వాస్తవానికి ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 16 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 3 బంకులు ఇతర కారణాలతో మూసివేయబడ్డాయని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న 13 బంకుల్లో ప్రజలు అవసరాలకు సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని వివరించారు. అవసరం లేకపోయినా ప్రజలు క్యాన్లతో బంకుల వద్ద క్యూ లైన్లో నిలబడి ఇంధనం నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ కారణంగా కొన్ని బంకులు నిర్వహణ సమస్యల దృష్ట్యా నో స్టాక్ బోర్డులు పెట్టవలసి వస్తుందని తెలిపారు. డీజిల్ విషయంలో 2 బంకుల్లో తాత్కాలిక కొరత ఉన్నప్పటికీ అది 2 రోజుల్లో సరి చేయబడుతుందని చెప్పారు. పెట్రోల్ విషయంలో ఇలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధన కొనుగోలు చేయాలని తహసీల్దార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. 3 క్లోజ్ లో ఉన్నాయి. అంటే ఇప్పటికంటే ఈ రోజు కొత్తగా క్లోజ్ అయింది కాదు. వివిధ కారణాల చేత వాళ్ళు ఒక 3 పెట్రోల్ బంకుల్ని ఇదివరకు క్లోజ్ చేసుకుని ఉన్నారు. సో మొత్తం మీద 13 వర్కింగ్ లో ఉన్నాయి. అది అర్బన్ లో 10 పనిచేస్తూ ఉన్నాయి, రూరల్ లో 3 పనిచేస్తూ ఉన్నాయి. ఈ 10 అండ్ ఈ 3 మొత్తం 13 ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్ అయితే ఉంది. దయచేసి ఈ ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాదు పెట్రోల్ డీజిల్ రాదు అనే ఒక భయాందోళనలో క్యాన్లు నింపుకోవడానికి ముందస్తు జాగ్రత్త పరంగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, అట్లాగనే క్యాన్లు నింపుకోవడం, భద్రపరచుకోవడానికి ఇలాగా పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఎక్కువగా మాబ్ క్రియేట్ అయ్యి దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అయితే మనకి క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కూడాను పెట్రోల్ బంక్ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు డబ్బులు కట్టున్నారు, వస్తుంది, నో ప్రాబ్లం. డీజిల్ అక్కడక్కడ కొంచెం కొరత ఉన్నమాట వాస్తవం. అది రేపేళ్ళు అది కూడా క్లియర్ అవుతుంది, నో ఇష్యూ. పెట్రోల్ అయితే మాత్రం ప్రతి బంకులో ఉంది. మీరు దయచేసి అందరూ గాబరా పడద్దు. మాబ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు కూడాను కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. సో దయచేసి అందరూ కూడాను గమనించుకోవాల్సింది ఏంటంటే పెట్రోలు అన్ని బంకుల్లో సఫిషియెంట్ క్వాంటిటీ ఉంది. డీజిల్ రేపు లేదా ఎల్లుండి లోపల మొత్తం ఫుల్ క్వాంటిటీ సఫిషియెంట్ క్వాంటిటీ అనేది వస్తుంది. ప్రస్తుతం అయితే లేదు కాదు, కానీ కొన్ని చోట్ల డీజిల్ లేక స్టాక్ బోర్డు కూడాను నీళ్ళు పెట్టారు, కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడ ఉంది అనేది మీకు ఇప్పుడే మేము ఆల్రెడీ సమాచారం తీసుకున్నాం, మీకు చెప్తాము. దయచేసి అందరూ ఎవరు గాబరా పడాల్సిన అటువంటి అవసరం అయితే లేదు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర డీజిల్ 2000 లీటర్లు ఉంది, పెట్రోల్ 3000 లీటర్లు ఉంది. హెచ్పి పెట్రోల్ బంకు నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డీజిల్ 2700 ఉంది, పెట్రోల్ 1700 ఉంది. అలాగనే చింతకుంట నయ్యార పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ 7241 ఉన్నాయి, డీజిల్ 4694 లీటర్లు ఉన్నాయి. అలాగనే గజ్జలకొండ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ 2700, డీజిల్ 3700 ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర పెట్రోలియం నయ్యార వాళ్ళ దగ్గర 6513 డీజిల్ ఉంది, పెట్రోల్ 2316 లీటర్లు ఉన్నాయి. అలాగనే హర్షవర్ధన్ పెట్రోలియం పెట్రోల్ బంక్లో పెట్రోలు 1800 ఉంది, డీజిల్ 1700 ఉంది. అట్లాగనే వేములకోట దగ్గర ఇండియన్ బైపాస్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ 3200 ఉంది, డీజిల్ మాత్రం అక్కడ లేదు. అలాగనే గోల సత్యనారాయణ పెట్రోల్ బంక్లో 200 లీటర్లు పెట్రోల్ ఉంది, డీజిల్ మాత్రం 200 ఉంది. ఇక్కడ కొన్ని చెప్పాను కదా, రెండు పాయింట్లలో మాత్రమే కొంచెం డిఫిషియెంట్గా ఉంది. మిగతా చోట్ల అంతా సఫిషియెంట్ స్టాక్ ఉంది. దయచేసి ఎవరు కూడా గాబరా పడద్దు. ఇక్కడ కొన్ని ప్రయారిటీ బేసిస్ మీద ఎక్కడైతే తక్కువ ఉన్నటువంటి ఏదైతే ప్రాంత పెట్రోల్ బంకులు ఉన్నాయో అక్కడ కొన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభించడం జరిగిందని ఆలయ అర్చకులు పిబి రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మొదటి రోజు విశ్వసేన ఆధారణ, పుణ్యహావచనం, రక్షాబంధనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు 29వ తారీఖున ఆదివారం
ఆల్వార్ల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిబి రంగరాజన్, కేవి రఘు, కేవి రంగరాచార్యులు, నండూరి శేషస్థాయి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం విజయరాయ గ్రామంలో వేంచేసి ఉన్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 26వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి, ధ్వజారోహణం, బలిహరణ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, నిత్య హోమం, ఆలయాలకు, బలిపీఠాలకు జలాదివాసం, క్షీరాదివాసం జరుపుకుంటాం. అలాగే 27వ తేదీ ఉదయం శాంతి పాఠం, నిత్య హోమం, మూలమంత్ర హవనం, అభిషేకం, బలిహరణ, నిత్య పూర్ణాహుతి, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ఆలయాలకు, బలిపీఠాలకు ధాన్యాభ్యాసం, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుకుంటాం. అలాగే 28వ తేదీ ఉదయం నిత్య హోమం, మహాపూర్ణావతి, బలిహరణ, చక్ర స్నానం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, దీపోత్సవం, ఆలయాలకు, బలిపీఠాలకు శయ్యాదివాసం జరుపుకుంటాం. అలాగే 29వ తేదీ చివరి రోజు ఉదయం 11:15 ఆలయాల పునఃప్రతిష్ఠ మరియు లాకి బలిపీఠం ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ గ్రామస్తులు అందరూ పాల్గొని స్వామివారి ప్రభు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. ఏలూరు జిల్లా ముసునూరు మండల వ్యాప్తంగా మట్టి దందా నిర్భయంగా యథేచ్ఛగా కొనసాగుతుంది. మట్టి దోపిడీ కోసమే మేమున్నాం అన్నట్టుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందరికీ అభయం ఇచ్చేసి పగలు రాత్రి తేడా లేకుండా, అనుమతులతో పని లేకుండా రోజుకో చెరువులో మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నేతల ధనార్జనే ధ్యేయంగా సహజ సంపద మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్ కు సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ మట్టి రవాణాపై నియంత్రణ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రం ముసునూరులో చోటా నాయకులు, రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖల అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దూరాన్ని బట్టి ట్రక్కు 800 నుంచి 1000 రూపాయల వరకు రేటు నిర్ణయించి నల్ల చెరువు, ఊరు చెరువు, మొత్తరబోయిన కుంటల్లో నుంచి మట్టిని అక్రమంగా తరలించి విక్రయిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో పెట్రోల్ కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేయబడిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగాలు, అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లవలసిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి ఎదుర్కొంటున్నారు. ఇంకా కొద్ది బంకుల్లో మాత్రమే పెట్రోల్ లభ్యమవుతూ ఉండటంతో ఆ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరుతున్నారు. ఒక్క బైక్కి 200 రూపాయల చొప్పున పెట్రోల్ పోయబడుతుంది. పొడవైన క్యూలలో గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.